హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది. వీడియో అనేది లెంతీగా ఉంటుంది, అందువల్ల మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పకుండా చూడండి. బిర్యానీని పర్ఫెక్ట్గా తయారు చేయడం ఎలాగో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఈ దమ్ బిర్యానీ అనేది రెండు రకాలుగా చేస్తారు. ఒకటి వచ్చేసి కచ్చి దమ్ బిర్యానీ అండి, రెండోది వచ్చేసి పక్కీ దమ్ బిర్యానీ అంటారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది కచ్చి దమ్ బిర్యానీ. ముందుగా బాగా శుభ్రం చేసినటువంటి చికెన్ని తీసుకోవాలి. నేను అయితే ఇక్కడ ఓన్లీ లెగ్ పీసులు మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలు పీసులైనా సరే తీసుకోవచ్చు. అయితే పీసెస్ అనేవి కొంచెం పెద్దవిగా ఉండాలి. లెగ్ పీసులు తీసుకుంటే వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ చికెన్ వెయిట్లో వచ్చేసి 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే పని అయితే 2 స్పూన్ల వరకు అయినా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ నిండుగా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసేటప్పుడు స్పీడ్గా ఊరకలా కలిపి పెట్టేయకుండా మనము వీటిని బాగా ఈ ముక్కలకి పట్టే విధంగా ఈ మసాలాలు వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ మ్యారినేషన్. ఈ విధంగా మ్యారినేషన్ చేసిన తర్వాత వీటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా సరే పెట్టుకోవచ్చు. మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్గా చేస్తేనే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. 1 గంట అయిన తర్వాత సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసము 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టార్ అనాసా అంటారు కదా, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. తరువాత లవంగాల్ని 4 నుంచి 5 వరకు వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్కని 4 ఇంచుల వరకు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనము పౌడర్గా వేసుకుంటే ఒక్కొక్కసారి బిర్యానీ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. అందువల్ల మనం వీటిని ఈ బిర్యానీ దినుసులు మామూలుగానే వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఒక అరగంట సేపు ఉంచాలి. ఈ బిర్యానీలో మ్యారినేషన్ ప్రాసెస్ టైము అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అయితే మనము చివర్లో బిర్యానీ తయారు చేయడం అనేది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. మనకి బిర్యానీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రాసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని వేసుకొని హై ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనము ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయాలి. లేదంటే వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి త్వరగా తీసేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకొని వీటిపైన ఇంకొక టిష్యూ పేపర్ వేసి ఉంచాలి. ఇలా వేసిన తర్వాత మనము చేత్తోటి జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, ఇవి బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ స్టేజ్లో మనకి అవసరమైనవన్నీ తీసుకొని మిగతావి మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ని కరెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మనము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని 1 గుప్పెడు వరకు తీసుకొని మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత
వీటిని ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకోవడంతో మనకు ఈ చికెన్ బిర్యానీ థర్డ్ మ్యారినేషన్ అనేది పూర్తయిపోయినట్లే. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగుని ఒక 5 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వల్ల మనకి ఈ చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. పెరుగు వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి పెరుగు అనేది బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వేడివేడిగా ఉండేటటువంటి నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్లు వేయడం వల్ల ఈ బిర్యానీ అనేది మాడకుండా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడకడానికి ఉపయోగపడుతుంది. ఈ కచ్చి దమ్ బిర్యానీలో కంపల్సరీగా ఈ హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ హాట్ వాటర్ వేసిన తర్వాత మనము చేత్తో కాకుండా ఒకసారి స్పూన్ తోటి వీటిని కలుపుకోవాలి. ఇంతటితోటి ఈ చికెన్ ప్రాసెస్ అనేది మొత్తం పూర్తయిపోయినట్లే. ఇప్పుడు మనము రైస్ ప్రిపరేషన్ని చూద్దాము. రైస్ ప్రిపేర్ చేయడం కోసము ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. మనము ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చేసే మధ్యలో ఒకసారి ఈ రైస్ ప్రిపరేషన్ అనేది కూడా చేసుకోవాలి. రైస్ని ఉడికించడం కోసము మనము వాటర్ని బాయిల్ చేస్తాం కదా, అందులో ఈ మసాలా దినుసులన్నిటినీ వేసుకొని ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పడేస్తాము. అలాంటప్పుడు మనము ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో వీటన్నిటిని వేసి ఒక మూటలాగా కట్టి అందులో వేసుకుంటే మనకి తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీలో వేసుకునేటటువంటి మసాలా దినుసులన్నిటినీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం బిర్యానీ ఆకును కూడా ఈ విధంగా తుంచి వేసుకొని వీటన్నిటినీ క్లాత్లో చుట్టేయాలి. ఇలా చేయడం వలన మనకి వీటన్నిటినీ తీసేయడము సులువుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా అయినా సరే ఆ వాటర్లో ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడం కోసము మనము వాటర్ని బాగా మరిగించాలి. అలా బాగా మరిగించిన తర్వాత మాత్రమే మనము రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, అలాగే 2 స్పూన్ల వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. తరువాత ఇందులోకి మనము ఈ మసాలా దినుసులన్నీ కట్టాం కదా, ఆ కాటన్ క్లాత్ని ఇందులో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యి అనేది వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే నీళ్ళు అనేవి కొలత ఏమీ ఉండదు. మనము ఈ బిర్యానీ రైస్ని ఉడికించడం కోసం నీళ్ళని ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది, తక్కువైతే తీసుకోకూడదు. సుమారుగా 2 గ్లాసుల బియ్యం తీసుకున్నామంటే మనము మామూలుగా 4 గ్లాసులు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక 6 గ్లాసుల వరకు అయితే నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉప్పు కూడా మనము చెక్ చేసుకోవాలంటే మనం ఈ నీళ్ళని టేస్ట్ చేసినప్పుడు చాలా ఉప్పుగా ఉంటేనే మనకి ఈ బియ్యంకి ఉప్పు అనేది సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మనము తీసి పక్కన పెట్టేసుకొని మనము నానబెట్టినటువంటి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి తప్పనిసరిగా కలుపుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనము ఇంకా బిర్యానీ దమ్ చేసుకోవాలి కాబట్టి మనము ఏ గిన్నెలో అయితే బిర్యానీని దమ్ చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెని తీసుకొని మనం మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీని దమ్ చేసుకోవడానికి గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి, ఎత్తు తక్కువగా ఉండేటటువంటి గిన్నెని తీసుకోవాలి. రైస్ అనేది 80% ఉడికిందో లేదో తెలియాలంటే మనము చేత్తో చెక్ చేసినప్పుడు కొంచెం పలుకుగా ఉండాలి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అయితే ఇది మనకి ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా రైస్ ఉడికిపోయిన తర్వాత మనము గిన్నెలో చికెన్ అనేది పెట్టాం కదా, ఇప్పుడు ఈ రైస్ అనేది ఈ చికెన్ మీద వేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో వండుతున్నాను కాబట్టి 1 లేయర్గానే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసే పనైతే 2 లేయర్లుగా వేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ అంతా వేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి, అలాగే పుదీనాను కూడా కొద్దిగా వేసుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం వేసుకోవాలి. తరువాత ఇందులోకి 4 నుంచి 5 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎటువంటి కలర్ని యూస్ చేయడం లేదండి. మీరు కావాలంటే కొద్దిగా సాఫ్రాన్ వాటర్నైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కలర్ అయినా సరే వేసుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ బిర్యానీకి కలర్ అవసరమైతే రాదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఏదైనా బరువుని ఉంచాలి. నేనైతే నీళ్ళ గిన్నెని పెట్టుకున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మూత తీసిన వెంటనే ఆవిరి అనేది రావాలి. అప్పుడు మనకి ఈ చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. వెంటనే కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత మనము ఈ బిర్యానీని చెక్ చేసామంటే చూడండి, రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది మనకి. బిర్యానీని సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పక్కగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది విరగకుండా పొడి పొడిలాడుతూ ఈ విధంగా చక్కగా ఉంటుందన్నమాట. చికెన్ని మనము కొద్దిగా కూడా ఉడికించకుండా ఇందులో వేస్ట్ చేసాం కదా, అయినా సరే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఎప్పుడైనా పండగలప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ విధంగా ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా సరే ఇలాంటి బిర్యానీలు చేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. మరి అందుకే ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీ అనేది వరల్డ్ ఫేమస్ అయ్యింది. దాదాపుగా నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.